ఈరోజు దేవుని వాగ్దానం, ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము. వాని ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు తినుము త్రాగుము అని నీతో చెప్పునేగాని అది హృదయములో నుండి వచ్చుమాట కాదు. సామెతలు 23:6-7. ఈరోజు దేవుడు మనల్ని కపటమైన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు. పైకి ఎంతో ఆప్యాయంగా తినండి త్రాగండి అని పిలిచినప్పటికీ మనసులో అసూయ, స్వార్థపు లెక్కలు దాచుకునేవారు లోకంలో చాలామంది ఉంటారు. అలాంటి వారి విలాసాలకు, రుచికరమైన పదార్థాలకు మనం ఆశపడకూడదు. దేవుడు పైపై మాటలను కాదు, మన అంతర్యాన్ని చూసేవాడు. కాబట్టి లోకంలో ఎవరితో ఎలా ఉండాలో దైవిక వివేకాన్ని కలిగి జీవిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు మీరిచ్చిన హెచ్చరికను బట్టి వందనాలు. ప్రభువా, లోకంలో ఉన్న కపటమైన ప్రేమలను, అసూయపడే మనస్తత్వాలను గుర్తించే వివేకాన్ని మాకు దయచేయండి. అందరితో హృదయపూర్వకంగా, యథార్థంగా మెలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. యేసునామంలో వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.